బైబిల్లోని ప్రతి లేఖనం మరియు 1947 నుండి 1965 వరకు సహోదరుడు విలియం బ్రెన్హామ్ టేపులలోని ప్రతి వర్తమానము ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనునదే. నా వ్యక్తిగత నమ్మకానికి విరుద్ధంగా ఉందనే కారణంతో బైబిల్ నుండి కానీ లేదా సహోదరుడు బ్రెన్హామ్ వర్తమానం నుండి కానీ ఒక వాక్యాన్ని లేదా పేరాను ఉద్దేశపూర్వకంగా తొలగించడం అవమానకరం మాత్రమే కాదు, అలా చేసినందుకు దేవుడు నన్ను శిక్షించి జీవగ్రంథం నుండి నా పేరును తీసివేసి నా ఆత్మను నరకానికి పంపుతాడు. నేను అలాంటి తప్పు ఎప్పటికీ చేయాలనుకోను. ప్రతివారం పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖలను చదివేటప్పుడు ప్రవక్తలు పలికినదంతా సత్యమని ఎల్లప్పుడూ నమ్మమని సహోదరుడు జోసెఫ్ మనల్ని ప్రోత్సహించడం మీరు గమనించారా? శుభోదయం. ఈరోజు శనివారం మార్చ్ 28, 2026. ఇప్పుడు మన ప్రియమైన సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి లేఖ. ప్రియమైన నిత్యజీవపు వధువా, టేపులలో మనతో మాట్లాడుచున్న ఆ స్వరము ఎవరు? దేవుని యొద్ద నుండి వచ్చే ప్రత్యక్షత ద్వారా మాత్రమే మనం ఆ ప్రశ్నకు జవాబును తెలుసుకోగలము. ఆయన యొక్క ముందుగా నిర్ణయించబడిన వధువు మాత్రమే ఆ ప్రత్యక్షతను కలిగి ఉంటుంది. కావున మనము ఆయన వాక్యము యొక్క ఏకైక అనువాదకుడు ఎవరు? 7 ముద్రలను భద్రలు చేసి వాటిని బయలుపరిచేది ఎవరు? బైబిల్ గ్రంథం యొక్క ఈ దాచబడిన మర్మములన్నింటినీ బయలుపరిచేది ఎవరు? ఆయన యొక్క వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించేది ఎవరు? విఫలమవ్వజాలని స్వరమును కలిగి ఉండేది ఎవరు అని ఆయన చెప్పాడో గ్రహించడానికి ఆయన యొక్క వాక్యమును పరిశోధించవలసి ఉన్నాము. వాక్య ప్రకారముగా అది మరెవరో కాదు గాని స్వయంగా మెల్కీసెదెకే ఉన్నాడు. తండ్రి అయినా లేదా తల్లి అయినా లేనటువంటి ఒక వ్యక్తి, జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు, శరీరధారి అయి మరియు మాంసమును మరియు మొక్కజొన్న రొట్టెను తిని మజ్జిగను తాగి మరియు అబ్రహాముతో మాట్లాడినది దేవుడే అయి ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వమును కలిగి ఉన్న ఒక వ్యక్తి అయి ఉన్నాడు. మానవ శరీరంలో జీవించిన వాడై ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు ఆ వ్యక్తి, ఆ వ్యక్తిత్వము సరిగ్గా తాను అబ్రహాము వద్ద చేసినట్లే పిదప ఇంకొకసారి యేసుక్రీస్తులో చేసినట్లే మరలా మానవ శరీరంలో నివసించి తనను తాను బయలుపరుచుకుంటాడని అదే వాక్యము చెప్పినది. అయితే ఈనాడు అది ప్రకటన 10:7లోని ఆయన యొక్క 7వ దూత వర్తమానికులో అయ్యున్నది. ఆయన తన వధువుతో మాట్లాడి మరియు ఆమెకు తనను తాను బయలుపరుచుకోగలుగుటకు ఆయన ఆ భూ సంబంధమైన గుడారమును పూర్తిగా తనతోనే నింపివేస్తాడు. దేవుడు తానే మానవ శరీరంలో నివసించుచు మరియు మాట్లాడుచున్నాడు. ఆయన యొక్క సంపూర్ణముగా పునరుద్ధరించబడిన మొదటి విత్తనము పూర్తి పరిపక్వతకు వచ్చినది. దేవుని యొక్క పూర్తి ప్రణాళిక వచ్చి ఉన్నది. దేవుడు మరియు మానవుడు ఒకటై ఉన్నారు. దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా తన వధువుతో నేరుగా మాట్లాడుచున్నాడు. ఆయన వచ్చి మరియు దానిలో జీవించాడు. మెల్కీసెదెకు అనే వ్యక్తిలో నివసించాడు. పిదప ఆ తర్వాత మనము మెల్కీసెదెకు గురించి మరెన్నడూ వినలేదు. ఎందుకనగా ఆయన యేసుక్రీస్తుగా మారినాడు. మెల్కీసెదెకు యాజకుడై ఉన్నాడు, అయితే ఆయన యేసుక్రీస్తుగా మారినాడు. ఇప్పుడు మీరు దానిని దాటివేసి వచ్చారు, ఎందుకనగా ఆ స్థితిలో ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు మరియు మీరు ఇప్పటి వరకు దానిని తెలుసుకోగలిగే స్థితిలో ఎన్నడూ లేరు. ఇప్పటి వరకు. అలాగైతే మనం ఎవరము?
మన కన్నులు, మన రూపము, మనం ఏమై ఉన్నామో అదంతా కూడా మనము ఆదిలోనే ఆయన యొక్క ఆలోచనలో ఉన్నాము. ఒక్క దూత అయినా, నక్షత్రమైన, కెరూబి అయినా లేదా మరేదైనా లేకముందే మనము ఆయన ఆలోచనలో ఉన్నాము. ఆయన దానిని ఆలోచించాడు, ఆయన దానిని పలికినాడు, మరియు ఇదిగో మనం ఇక్కడ ఉన్నాము. అది పరిమితులు లేనిదై ఉన్నది. మన మెదళ్ళలో మనము దానిని అర్థం చేసుకోలేము, కానీ అదే దేవుడై ఉన్నాడు. దేవుడు పరిమితులు లేనివాడై ఉన్నాడు. మనము ఆదియందు ఆయనలో ఉన్నాము గనుక ఇక్కడ భూమి మీద ఈ మత్యమైన శరీరము ముగిసిన తర్వాత మనకు ఏమి జరుగుతుంది? ఈ శరీరం అనే వస్త్రము విడవబడినప్పుడు మనము వెళ్ళునట్టి ఒక సహజమైన శరీరము అనగా థియోఫనీ, హస్తములతో చేయబడనిది, తల్లి నుండి అయినను జన్మించనిది అయిన ఒక శరీరం ఉంటుంది. పిదప ఆ శరీరము తిరిగి వచ్చి మరియు మహిమ శరీరముగా మారుతుంది. ఆయన యొక్క వధువు కొరకు ఎటువంటి అద్భుతమైన సంగతులు సిద్ధపరచబడి ఉన్నవి కదా. ముందెన్నడూ లేని విధంగా ఆయన మనకు తన వాక్యమును బయలుపరుస్తుండగా సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుతున్నదో చూడండి. ఆయన యొక్క వధువు కొరకైన ప్రేమ లేఖ గురించి మాట్లాడండి. మనము ఎటువంటి ఒక దినములో జీవిస్తున్నాము కదా. మనము ప్రత్యక్షతను కలిగి ఉండి మరియు టేబుల్లో మనతో మాట్లాడుచున్నది మెల్కీసెదెకుయేనని, దేవుని యొక్క స్వరమేనని ఎరిగి ఉన్నాము. అది ఈ దినము కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిపూర్ణమైన చిత్తమై ఉన్నది అనే ప్రత్యక్షతను మనము కలిగి ఉన్నాము. కావున ఆయన ఎవరో మనకు తెలుసు మరియు మనము ఆయన యొక్క వధువై ఉన్నాము. ప్రతిరోజు ప్రత్యక్షత మరింత గొప్పగా మరియు మరింత గొప్పగా మారుచున్నది. గడుచుచున్న ప్రతి దినము మనకు మరింత సంతోషమును, మరింత ప్రత్యక్షతను తీసుకువస్తున్నది. మనము ఎవరమై ఉన్నామో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మనతో కలిసి ఉండుటకు ఆయన ఎంతగా ఆతృత పడుచున్నాడు అనేది ఆయన మనతో చెప్తుండగా, వధువు ఆయన స్వరము యొక్క సన్నిధిలో కూర్చొని తనను తాను సిద్ధపరచుకుంటున్నది. మనము మెల్కీసెదెకు స్వరమును వినుచుండగా ఏమి జరగబోచున్నదో దాని కొరకు వచ్చి జెఫర్సన్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం కల్లా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానము 65-02-21 ఈ మెల్కీసెదెకు ఎవరు? చదవవలసిన లేఖనములు: ఆదికాండం 18వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయం 12 నుండి 23 వచనములు, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయం 1వ వచనము, రోమీలు 8వ అధ్యాయం 1వ వచనము, 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనము, 1వ తెస్సలోనికలు 4వ అధ్యాయం 13 నుండి 18 వచనములు, 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనము, 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనము, హెబ్రీలు 7వ అధ్యాయం 1 నుండి 3 వచనములు, హెబ్రీలు 13వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనములు, మరియు ప్రకటన 21వ అధ్యాయం 16వ వచనము. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరియు షలోమ్.